హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించిన సైకాలజీలో 15వ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందండి. ఇప్పటివరకు నేను చేసిన 15 గ్రాండ్ టెస్టులు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడతాయి. సైకాలజీలో అదేవిధంగా సైన్స్ యొక్క గ్రాండ్ టెస్ట్లో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడతాయి. అదేవిధంగా సైన్స్కి తెలుగుకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా అన్ని నేను చేసిన టెట్కి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అన్నీ చూడండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్. మరి టాపిక్లకు వెళ్ళిపోదాం. మరి మొదటి పెట్టండి, క్రింది వానిలో ఏ దశలో పిల్లలు వారి సమవయస్కుల సమూహంలో క్రియాశీలక సభ్యులవుతారు? 1 శైశవ దశ, 2 బాల్య దశ, 3 కౌమార దశ, 4 వయోజన దశ. ఇక్కడ సమవయస్కుల సమూహంలో ఎప్పుడు క్రియాత్మకంగా మారుతారు అంటే కౌమార దశలో అండి, కౌమార దశలో. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. ఇద్దరు సోదరులు ఒకరు చదువులో రాణిస్తే వేరొకరు ఆటల్లో రాణించడం ఏ రకానికి చెందిన వైయక్తిక భేదము? 1 వ్యక్తంతర్గత భేదం, 2 వ్యక్తంతర భేదం, 3 నిర్మాణాత్మక వైయక్తిక భేదం, 4 చరశీల వైయక్తిక భేదం. ఆన్సర్ చూసినట్లయితే వ్యక్తంతర భేదము. ఒకరు ఒక దానిలో రాణిస్తే మరొకరు వేరొక దానిలో రాణించడం. మరి మూడవదండి, నెక్స్ట్ పెట్టండి, క్రింది వాణిలో సరికాని జత ఏటి? 1 బహుకారక సిద్ధాంతం ధార్నడేక్, 2 ఏకకారక సిద్ధాంతం బినే, 3 సామూహిక కారక సిద్ధాంతం స్పియర్మ్యాన్, 4 స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్. ఆన్సర్ చూసినట్లయితే సామూహికారక సిద్ధాంతం స్పియర్మ్యాన్. ఇది సరికాని జత. అంటే బహుకారక సిద్ధాంతం ధార్నడేక్ కరెక్ట్, ఏకారక సిద్ధాంతం బినే. సో ఈ విధంగా మనం మిగతా ఆప్షన్స్ను కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. ప్రస్తుతం ఈ రంగంలోని లక్ష్యాలు మాత్రమే ఎక్కువగా మూల్యాంకనం చేయబడుతున్నాయి. 1 జ్ఞానాత్మక రంగానికి చెందినవి, 2 భావవేశ రంగము, 3 నిష్పాదన రంగము, 4 మానసిక చలనాత్మక రంగము. ఆన్సర్ చూసినట్లయితే ఒక్క జ్ఞానాత్మక రంగంలోని అంశాలు లక్ష్యాలు మాత్రమే ఎక్కువగా మూల్యాంకనం చేయబడుతున్నాయి, మిగతావి చాలా తక్కువ మాత్రమే మూల్యాంకనం చేయబడుతున్నాయి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ దశలో పిల్లలు భిన్న లింగ వర్గీయుల పట్ల ఆకర్షితులు అవుతారు. 1 కౌమార దశ, 2 శైశవ దశ, 3 పూర్వ బాల్య దశ, 4 ఉత్తర బాల్య దశ. మరి భిన్న లింగ వర్గీయుల పట్ల ఆకర్షితులు అవ్వడం అనేది మనకు తెలిసిందే, 1 కౌమార దశ. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. 6వది, క్రింది వానిలో ఎబ్బింగ్ హౌస్ ప్రకారం ఒక రోజులో ఎంత శాతం మర్చిపోతాము? 1 50%, 2 47%, 3 66%, 4 72%. మరి ఆన్సర్ చూసినట్లయితే ఒక రోజులో మనం మర్చిపోయే శాతం 66% మర్చిపోతామండి. 7వది, ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఎందులో ఏర్పరచబడుతుంది? 1 శాస్త్రీయ నిబంధనం, 2 యత్న దోష అభ్యసనము, 3 గెస్టాల్ట్ అభ్యసనము, 4 కార్యసాధక నిబంధనము. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2 యత్న దోష అభ్యసనంలో ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం అనేది ఏర్పడబడుతుందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 8వ బిట్, క్రింది వానిలో అగ్రాఫియా అనగా ఏమిటి? 1 తప్పులుగా రాయడము, 2 సంఖ్యలను రాయడంలో ఆసక్తత, 3 రాయడంలో పూర్తి ఆసక్తత, 4 చదవడంలో ఆసక్తత. మరి ఆన్సర్ చూసినట్లయితే రాయడంలో పూర్తి ఆసక్తత కల్పించడమే అగ్రాఫియా. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. 9వ బిట్టు, క్రింది వానిలో కిండర్ గార్డెన్ పద్ధతిలో బోధన కాల పరిమితి ఎంత? 1 30 minutes, 2 45 minutes, 3 40 minutes, 4 1 hour. మరి ఆన్సర్ చూసినట్లయితే కిండర్ గార్డెన్ పద్ధతిలో 1/2 hour మాత్రమే బోధన యొక్క కాల పరిమితి అండి. మనం ఎప్పుడు కూడా చెప్పేశారు కాదు, పాఠాలు చెప్పేశారు కాదు అని అనుకుంటుంటారు, కానీ ఎక్కువ చెప్పడం లేదు అనుకుంటుంటారు, కానీ ఎంత తక్కువ చెప్పి వాళ్ళ యొక్క మెదడులో మన యొక్క చెప్పే విషయాలు మెదడులో నిక్షిప్తం చేయగలగాలండి. అదే అసలైన బోధన అండి. మరి నెక్స్ట్ బిట్ అండి, పిల్లలు స్వీయ కృత్యాల ద్వారా
తమ ప్రాపంచిక జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అనే ప్రవచనం ఎవరికి వర్తిస్తుంది? పిల్లలు స్వీయ కృత్యాల ద్వారా తన ప్రాపంచిక జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని చెప్పింది ఎవరు? 1 పావ్లోవ్, 2 స్కిన్నర్, 3 కోల్బర్గ్, 4 పియాజే. మరి ఆన్సర్ చూసినట్లయితే పియాజే చెప్పాడండి ఈ యొక్క కొటేషన్ని చాలా అద్భుతంగా. మరి నెక్స్ట్ పెట్టండి, క్రింది వారిలో దార్శనిక లేదా మిశ్రమ మంత్రానికి ప్రతిపాదించింది ఎవరు? 1 కిస్టాష్, 2 విలియమ్సన్, 3 ఎఫ్సి థార్న్, 4 కార్ల్ రోజర్స్. మరి ఆన్సర్కి అయితే ఆన్సర్ ఎఫ్సి థార్న్ అండి. మిశ్రమ మంత్రాన్ని ప్రతిపాదించింది ఎఫ్సి థార్న్. మరి నెక్స్ట్ బిట్ 12వ బిట్ చూద్దామండి. క్రింది వాటిలో ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలలో ఆంగ్ల బోధన ఉద్దేశం ఏమిటి? 1 ద్విభాషావాదం, 2 బహుభాషావాదం, 3 ఆంగ్లం మాత్రమే, 4 ఏది కాదు. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 2 బహుభాషావాదం అండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలలో ఆంగ్ల బోధన యొక్క ఉద్దేశం బహుభాషావాదాన్ని ప్రవేశపెట్టడమే. నెక్స్ట్ పెట్టండి, క్రింది వాటిలో భౌతిక వికాసంలో ప్రముఖ స్థానం వహించినది ఏమిటి? 1 అనువంశికత, 2 పరిసరాలు, 3 శిక్షణ, 4 కాలము. మరి ఆన్సర్ చూసినట్లయితే భౌతిక వికాసంలో ప్రముఖ స్థానం వహించినది ఆప్షన్ 1 అనువంశికత అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దాము. 14 స్వీయ కేంద్రీకృతం. ఆప్షన్ 14 బిట్ అండి. స్వీయ కేంద్రీకృతం ఎక్కువగా ఉండే దశ ఏమిటి? 1 అమూర్త ప్రచాళిక దశ, 2 పూర్వ ప్రచాళిక దశ, 3 మూర్త ప్రచాళిక దశ, 4 సంవేదన చాలక దశ. మరి ఇది ఎక్కువ స్వీయ కేంద్రీకృతం అనేది అమూర్త ప్రచారక దశలో ఎక్కువగా ఉంటుందండి. మరి 15th పెట్టండి, 1వ తరగతిలో చేరిన పిల్లవాడు తెలుగు అక్షరాలను నేర్చుకొనక ముందే అతనికి అక్షరమాల చట్రమును ఇచ్చి అందులో అక్షరములను అభ్యసించుటకు అవకాశం కల్పించినచో ఈ అభ్యసన సిద్ధాంతం అవలంబించినట్లు. 1 యత్నదోష అభ్యసన సిద్ధాంతం, 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, 3 కార్యసాధక నిబంధన సిద్ధాంతం, 4 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. మరి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం. అంతర్దృష్టి అభ్యసనంలో ఒక పని యొక్క పూర్తిగా చూడమని చెప్తారు తప్ప ఒక విడగొట్టి కాకుండా పూర్తిగా చూడమని చెప్తారు. అందు గురించే అక్షరాలను అక్షరమాల చట్రమును ఉపయోగించి నేర్చుకోవడం అనేది అంతర్దృష్టి అభ్యసనంలో అవలంబించినట్టు. నెక్స్ట్ పెట్టండి, సృజనాత్మకత గల వారి లక్షణం ఏమిటి? 1 అనుకరణ, 2 తెలివివంతులు, 3 నూతనత్వం, 4 సర్దుబాటు కలవారు. మరి సృజనాత్మక కలవాళ్ళు ఎప్పుడూ కూడా నూతనత్వంగా ఉంటుంటారండి. వాళ్ళు అనుకరణ చేయరు. నెక్స్ట్ పెట్టండి, క్రింది వాటిలో దమనం దీనికి దారితీయను? 1 స్మృతి, 2 విస్తృతి, 3 ప్రజ్ఞ, 4 వైఖరి. మరి దమనం అంటే కావాలని మర్చిపోవడము కాబట్టి ఆప్షన్ 2 విస్తృతిలోకి ఆ కావాలని మర్చిపోయినటువంటి విషయాలు క్రమక్రమానంగా కాలానుగుణంగా అవి విస్తృతిలోకి వెళ్ళబడతాయి. నెక్స్ట్ పెట్టండి, ఒక అభ్యర్థి ఒక ప్రవేశ పరీక్షలో 100 బహుళోచిక ప్రశ్నలలో 60 ప్రశ్నలకు మాత్రమే సరైన సమాధానం ఇచ్చినప్పుడు అతడి గుర్తింపు గణన ఎంత? మరి ఇక్కడ 1 80%, 2 60%, 3 40%, 4 20%. ఇక్కడ గుర్తింపు గణన 100 ప్రశ్నలకు ఇచ్చాడు కాబట్టి మనం ఈజీగా ఇచ్చినటువంటి ప్రశ్నలు ఎన్నైతే సమాధానాలు ఇచ్చాడో అంత పర్సంటేజ్ మనం ఈజీగా వేయచ్చు. అంటే ఆప్షన్ 2 60%. అదే 200కి 300కి ఇచ్చినప్పుడు 200కి ఇస్తే బై 2 చేయాలి, 300కి ఇస్తే బై 3 చేయాలి. ఈ విధంగా చేసుకుంటే మనం గుర్తింపు గణనను మనం పొందవచ్చండి. మరి
నెక్స్ట్ బిట్టుకొద్దాము. క్రింది వాటిలో మంచి పరీక్షకు ఉండవలసిన లక్షణం ఏమిటి? 1 సప్రమాణత, 2 విశ్వసనీయత, 3 లక్ష్యాత్మకత, 4 పైవన్నీ. మరి సప్రమాణత కలిగి ఉండాలి మంచి పరీక్ష అంటే, విశ్వసనీయతను కలిగి ఉండాలి, లక్ష్యాత్మకత కలిగి ఉండాలి. మరి ఆన్సర్ 4 పైవన్నీ. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుంచి 5వ తరగతి వరకు విద్యా సంవత్సరంలో కనీసం ఎన్ని పని దినాలు ఉండాలి? 1 220, 2 150, 3 200, 4 250. మరి విద్యా హక్కు చట్ట ప్రకారం ఇక్కడైతే ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది, అంటే 200 ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే 220 పనిదినాలు ఉండాలండి. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్ ప్రకారం చూద్దాం. ఆప్షన్ 3 200. నెక్స్ట్ పెట్టండి. విద్యార్థి సమాధాన పత్రాన్ని మూల్యాంకనం చేయనప్పుడు ఉపాధ్యాయుడు ఏ విధంగా వ్యవహరించాలి? 1 లక్ష్యాత్మకంగా ఉండాలి, 2 ఉదారంగా ఉండాలి, 3 కఠినంగా ఉండాలి, 4 మధ్యస్థంగా ఉండాలి. మరి ఆప్షన్ 1 లక్ష్యాత్మకంగా ఉండాలండి. ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో ఆ లక్ష్యాన్ని టార్గెట్ చేశాడా లేదా విద్యార్థి, ఇచ్చిన క్వశ్చన్ యొక్క లక్ష్యాన్ని అక్కడ రాయడం జరిగిందా లేదా అన్నది ఉపాధ్యాయుడు గమనించాలి. అందువల్ల లక్ష్యాత్మకంగా ఉండాలి. నెక్స్ట్ పెట్టండి. ఒక అక్షరానికి బదులు వేరే అక్షరం పొరపాటుగా టైప్ చేస్తే ఈ కీని ఉపయోగించి సరి చేయవచ్చు. అంటే ఐసీటీలో క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. 1 ఎంటర్, 2 డిలీట్, 3 బ్యాక్ స్పేస్, 4 ఎస్కేప్. 4 మరి ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 3 బ్యాక్ స్పేస్ ఇచ్చి ఆ కీని సరి చేయవచ్చండి. నెక్స్ట్ పెట్టండి. 23వది అభ్యసనం అనున్నది 1 విద్యార్థి ప్రవర్తనలో మార్పు, 2 ఉపాధ్యాయుడి ప్రవర్తనలో మార్పు, 3 బోధనకే పరిమితము, 4 పాఠశాలలో మాత్రమే జరుగును. అభ్యసనం అనేది విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పు అండి. నెక్స్ట్ బిట్. ఈ క్రింది వానిలో ఇంటర్నెట్ యొక్క ఉపయోగాలను గుర్తించండి. 1 ఇవన్నీ చదవండి. మరి ఆప్షన్ అయితే ఆప్షన్ 4 ఒకసారి ఆపి ఈ వీడియోని పాజ్ చేసి ఒకసారి చూడండి. ఉపయోగాలు ఏ లైన్ అన్నా ఉపయోగపడుతుంది. అందు గురించి మొత్తం అన్ని చదవమని చెప్తున్నాను. అందు గురించి ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. 25వ బిట్టు. సాధారణంగా కంప్యూటర్కు అర్థమయ్యే భాష ఏది? 1 న్యూమరికల్ లాంగ్వేజ్, 2 ఆల్ఫాబెటికల్ లాంగ్వేజ్, 3 సింబాలిక్ లాంగ్వేజ్, 4 బైనరీ లాంగ్వేజ్. మరి కంప్యూటర్కి అర్థమయ్యే భాష బైనరీ లాంగ్వేజ్ అండి. నెక్స్ట్ 26వ బిట్టు. ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ ఏమిటి? 1 ఫ్రీవేర్, 2 అడ్వేర్, 3 స్పైవేర్, 4 స్పామ్. మరి ఆన్సర్ చూసినట్లయితే మరి ఆన్సర్లో ఉంది ఫ్రీ అని, ఫ్రీవేర్. మరి నెక్స్ట్ పెట్టండి. పాఠశాల విద్యలో జాతీయ ఐసీటీ విధానంలోని ప్రధాన అంశాలు ఏవి? మరి ఇవన్నీ కూడా స్క్రీన్ ఒక్కసారి ఆపి ఐసీటీలో ఏముంటాయి అనేది బాగా చదవండి. మరి ఆప్షన్ అయితే ఇక్కడ ఆన్సర్ 4 పైవన్నీ. ఇవన్నీ కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఆ ఉద్దేశంతోనే నేను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పెట్టండి. ర్యామ్ RAMకు గల మరో పేరు ఏమిటి? 1 రామ్, 2 రీడ్ అండ్ రైట్ మెమరీ, 3 వాలటైల్ మెమరీ, 4 క్యాచ్ మెమరీ. మరి ఆన్సర్ చూసినట్లయితే ర్యామ్ అంటే వాలటైల్ మెమరీ అండి. ర్యామ్కి మరో పేరే వాలటైల్ మెమరీ. నెక్స్ట్ పెట్టండి. ఈ క్రింది వానిలో సరైనది ఏంటి? ఏ ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థలు విద్యార్థులకు విద్యను అందించే ప్రక్రియను కొనసాగించడానికి ఆన్లైన్ లెర్నింగ్ను ఉపయోగిస్తున్నాయి. బి ఆన్లైన్ అభ్యసనానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. 1 ఏ మాత్రమే సరైనది, 2 ఏబీలు సరైనవి, 3 బి మాత్రమే సరైనది, 4 ఏబీలు సరైనవి కావు. మరి ఆన్సర్ చూసినట్లయితే
ఆప్షన్ 2 ఏబీలు సరైనవే. ఆన్లైన్ అభ్యసనానికి డిమాండ్ అయితే గణనీయంగా పెరిగింది. ఇప్పుడు మీరు చేసేది అదే, ఆన్లైన్ అభ్యసనమే. లాస్ట్ బిట్ అండి. మరి ఇన్ని మంచి బిట్లను మంచి గ్రాండ్ టెస్టులు అందిస్తున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోకి లైక్ చేయండి. మరి మీకు అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నందుకు గాను మరి మా ఛానల్ని మీరు వీక్షిస్తున్నందుకు కాదు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి లాస్ట్ బిట్ అండి. సందేహ నివృత్తికి తెలియని ప్రశ్నలకు జవాబులు రాబట్టడం కోసం ఇయర్ ఫోన్స్ ద్వారా వీటిని వాడుతున్నందున వీటిని పరీక్ష హాలులోకి అనుమతించడం లేదు. 1 రేడియోలు, 2 స్మార్ట్ ఫోన్లు, 3 సీడీలు, 4 పెన్ డ్రైవ్లు. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 2 స్మార్ట్ ఫోన్లు వాడటం వల్ల పరీక్ష హాల్లో కాపీ రైటింగ్ అయితే జరుగుతుంది. మరి ఇంత మంచి వీడియోలు అందిస్తున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసుకోండి. మరి మీకోసం మరి మా యొక్క ప్రతి వీడియోని చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.